దీక్షలు ఉండాలి. నా కాల పరిమితి పూర్తయింది, నేను కైలాసానికి వెళ్ళిపోతాను కొద్ది క్షణాల్లో. కానీ నీ కోరిక తీర్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ నీకు వరవిస్తున్నాను. అదేంటంటే ఇక్కడికి కొంత దూరంలో నాకు గుడి కడతారు. ఆ గుడిలో నా యొక్క పంచలోహ విగ్రహానికి ప్రతిష్ఠ చేస్తారు. ఏటా లక్షలాది మంది భక్తులను దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటిసారి మాల ధరించినటువంటి స్వామిని కన్యస్వామి అంటారు. ఆ కన్యస్వామిని ఏ సంవత్సరం అయితే రాకుండా ఉంటారో ఆ సంవత్సరం నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటిదాకా నా ఆలయానికి దిగువ భాగంలోనికి గుడి కడతారు. ఆ గుడిలో నువ్వు కొలువై ఉండని చెప్పి ఆవిడకి వరమిచ్చి దేవతలందరినీ పులుల మందలుగా మార్చుకుని పందల రాజ్యంలోకి బయలుదేరి వచ్చాక ఈయన పులుల మందలతో వస్తున్నాడని వార్త తెలిసినటువంటి రాజు, రాణి, మంత్రి, ప్రజలందరూ కూడా పొరమేరలోకి ఎదురొచ్చారు. తల్లి, తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నారు. తల్లి అయ్యా అని, తండ్రి అప్ప అని ఆర్తిగా పిలిచారట. అయ్యప్ప అనేటువంటి పేరు ఆయన సార్థకమైంది. తన జమరహస్యాన్ని తండ్రికి చెప్పాడు. నేను కైలాసానికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి బాణాన్ని వదిలిపెడతాను. చురిగ్గా ఈ బాణం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నాకు గుడి కట్టండి. ఆ గుడిలో నా యొక్క పంచలోహ విగ్రహానికి ప్రతిష్ఠ చేయండి. ఏటా మకర సంక్రాంతి నాడు సాయంత్రం 6 గంటల